హే గాయ్స్! వెల్కమ్ టు మూవీఐస్. మనం ఈరోజు 2026లో ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అయిన 'ట్రాష్' అనే ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ మూవీనే చూడబోతున్నాం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీరు ఒక చిన్న టౌన్‌లో ఇరుక్కుపోయినారు. ఆ టౌన్‌లోకి భయంకరమైన ఒక తుఫాను వచ్చి, వరదలు కూడా వచ్చి ఆ చిన్న టౌన్ మొత్తం నిండిపోయింది. ఆ వాటర్‌లో కొన్ని భయంకరమైన షాక్స్ తిరుగుతున్నాయి. అండ్ అదే వాటర్‌లోని చాలా మంది జనాలు ఆ ఊరు నుంచి బయట వెళ్లేందుకు ట్రై చేస్తున్నారు. కరెక్ట్‌గా అదే టైంకి కొన్ని వందల కిలోలు మీట్‌ని మోసుకెళ్తున్న ఒక ట్రక్ ఈ డిజాస్టర్ వల్ల డ్యామేజ్ అయ్యి దాంట్లో ఉన్న మీట్, బ్లడ్ అంతా వాటర్‌లో కలిసిపోతుంది. మామూలుగానే ఈ షాక్స్‌కి ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న బ్లడ్ డ్రాప్ పడ్డా కూడా ఈజీగా పసిగట్టేసి వచ్చేస్తాయి. అలాంటప్పుడు ఇంత కలిసిపోయినప్పుడు అందులోనూ మనుషులున్నప్పుడు ఎలా మనుషులు ఆ షాక్స్ నుంచి బయటపడ్డారు? అందులోనూ ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే అదే వాటర్‌లోనే ఒక ప్రెగ్నెంట్ లేడీ తన బేబీని డెలివరీ చేస్తుంది. అప్పుడు కూడా కొద్దిగా బ్లడ్ రిలీజ్ అవుతుంది కదా! సో, ఆ షాక్స్ వీళ్ళను అటాక్ చేసినాయా? లేదంటే వీళ్ళు వాటిని అటాక్ చేసినారా? లాస్ట్‌కి ఆ వరదల నుంచి, ఆ షాక్స్ నుంచి ఏ ఒక్కరైనా బతికి బయట పడ్డారా అని చెప్పి లిటరల్లీ థ్రిల్లింగ్‌గా సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టి సూపర్ ఇంట్రెస్టింగ్‌గా చెప్పింటారు. సో, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. బై ద వే ఈరోజు మన బర్త్‌డే అనమాట. తక్కువ వీడియోస్ చేస్తున్నాడు, లేట్‌గానే అప్‌లోడ్ చేస్తున్నాడు అని చెప్పి తిట్టుకోకుండా కొద్దిగా విష్ చేసి కూడా వెళ్ళండి. అండ్ సమ్మర్ హాలిడేస్ వేరే స్టార్ట్ అవ్వబోతుంది కదా! సో, మీకు నచ్చిన మూవీస్, సీరీస్, సీక్వెల్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. కుదిరినంత వరకు వాటన్నిటిని ఈ సమ్మర్ హాలిడేస్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేసేద్దాం. ఓకే. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓపెనింగే ఒక న్యూస్‌ని చదువుతున్నట్టు వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఏంటంటే రోజు రోజుకి ఈ 'హెన్రీ' అనే తుఫాన్ యొక్క రేంజ్ పెరుగుతూ పోతుందంట. బట్ ఈరోజు చాలా డేంజరస్‌గా ఉందంట. సో, ఎప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి ఎవ్వరికీ తెలీదు. ఎందుకైనా మంచిది ఈ సముద్రాలకు దగ్గరలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఊర్లని ఖాళీ చేసుకొని వెళ్ళిపోతే ప్రస్తుతానికి మంచిది అన్నట్టు వినిపిస్తుంది. అప్పుడే 'యానివెల్' అని సముద్రానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న టౌన్‌ని చూపిస్తారు. అందులో ఈ ఇంట్లో ఉంది కదా! తనే అన్నమాట మన మూవీ యొక్క హీరోయిన్ పేరు 'డకోటా'. తను ఈ వరదల గురించి, తుఫాన్ల గురించి పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేదు. సో, రెగ్యులర్‌గా తను కాల్ చేసే రెస్టారెంట్‌కి కాల్ చేసి ఈ రోజు కూడా ఫుడ్ ఆర్డర్ చేద్దాం అనుకుంటే, ఈ రోజు వాళ్ళు క్లోజ్ అనేస్తారు. సరే కనీసం గ్రోసరీ స్టోర్‌కైనా వెళ్లి మనకు కావాల్సింది తీసుకొచ్చుకుందాం అని చెప్పి ఆ డోర్‌ని చూసి అట్లే భయపడుతున్నట్టు చూపిస్తారు. యాక్చువల్లీ తనకు అగరోఫోబియా అని చెప్పి ఒక రకమైన ఫియర్ ఉంది. అంటే ఏంటంటే ఒంటరిగా బయటికి వెళ్ళలేదు. జనాలు ఎక్కువ ఉంటే అక్కడ తను ఉండలేదు. ఈజీగా యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఈజీగా పానిక్ అటాక్స్ కూడా వచ్చేస్తుంది. దీనికి తోడు వాళ్ళ అమ్మ కూడా రీసెంట్ గానే చనిపోయి ఉంటుందన్నమాట. సో, ఆ ఫోబియా అనేది ఇంకా పెరిగిపోయింటుంది. అయినా కూడా వేరే దారి లేదు కదా! సో, రైన్ కోట్ ఏసుకొని ఎలా అయినా గ్రోసరీ స్టోర్‌కి వెళ్లి ఆ గ్రోసరీస్‌ని తెచ్చేద్దామని చెప్పి నడుచుకుంటా వెళ్తాంటే ఆల్రెడీ ఊరు నుంచి వెళ్ళిపోవాలని చెప్పి న్యూస్ ఛానల్స్‌లో అంతా చెప్తున్నారు కదా! సో, చాలా మంది కార్‌లలో వెళ్ళిపోతున్నారు. చాలా మంది ఏదేది దొరుకుతుందో వాటన్నిటిని తీసుకొని వెళ్ళిపోతాంటే మన హీరోయిన్ మాత్రం నడుచుకుంటానే వెళ్తాంటుంది. బట్ ఆ సౌండ్స్, ఆ సైరన్ సౌండ్స్, ఈ కార్ సౌండ్స్ ఇవన్నీ చూసి ఇంకా భయపడిపోతుంది. లాస్ట్‌కి గ్రోసరీస్ వద్దు, ఏమొద్దు అని చెప్పి భయపడిపోయి వెంటనే ఇంటికెళ్ళిపోదామని చెప్పి టక్కని తిరుగుతుందో లేదో అప్పుడే వాళ్ళ నైబర్‌లో ఒక ఆయన్ని గుద్దేస్తుంది. డకోటా నువ్వా? నువ్వు ఇంకా ఈ ఊర్లోనే ఉన్నావా? మీ అమ్మ చనిపోయినప్పటి నుంచి నిన్నెప్పుడు చూడలేదే. సరే సరే ఏదో తుఫాన్లు, వరదలొస్తానంట. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా! నీకోసం కార్‌లో కూడా సీట్ ఉంది అంటే, లేదు లేదు అని చెప్పి తను భయపడిపోయి వెంటనే ఇంటికొచ్చేస్తుంది. యాక్చువల్లీ ఈ టౌన్‌లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారా అంటే లేదు. కొందరు ఏముందిలే న్యూస్‌లో 10 చెప్తారు. 10 జరుగుతుందని చెప్పి వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉంటారు. మరికొందరు ఎందుకొచ్చిన రిస్క్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కానీ మన హీరోయిన్ బయట వెళ్ళడానికే భయపడుతున్నప్పుడు తను ఎలా వెళ్తుంది చెప్పండి? సో, భయపడిపోయి ఇంట్లోకే వచ్చేస్తుంది. ఇంగక్కడ సీన్ కట్ చేసి ఓ ముగ్గురు పిల్లల్ని చూపిస్తారు. ఆల్రెడీ వర్షం బాగా పడుతుంది గదా! సో, అక్కడ లైట్‌గా వాటర్‌లా స్టోర్ అయింటుందనమాట. సో, ఆ చెట్టు నుంచి వాళ్ళు ఆ వాటర్‌లో దూకడం అని చెప్పి వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడే ఆ ప్లేస్‌కి వాళ్ళ పెంపుడు నాన్న వస్తాడు. పెంపుడు నాన్న అని ఎందుకు అన్నాను అంటే కాసేపు తర్వాత మీకే తెలుస్తుంది. బట్ వాడికి ఈ పిల్లలంటేనే పడదనమాట. ఏదో ఇష్టాకష్టంగానే పెంచుతున్నాడు. సో, రాగానే ఓర్ని చిచ్చర పిడుగుల్లారా ఇన్ కేస్ మీరు ఆ వాటర్‌లో తడిచి ఏదైనా జ్వరం వచ్చి లేదంటే అక్కడున్న పాములు ఏదైనా కరిచేస్తే ఆ తర్వాత హాస్పిటల్ బిల్ అంతా నా నెత్తి మీదే పడుతుంది. సో, మర్యాదగా వచ్చి కార్ ఎక్కండి అంటే, మీరెప్పుడు మమ్మల్ని హాస్పిటల్‌కి పిలుచుకెళ్లినారులే అని చెప్పి ఆ అమ్మాయి లైట్‌గా గొణుగుతుంది. ఆ! ఏమన్నావు? మళ్ళీ గట్టిగా చెప్పు అంటే, ఏముందిలే అని చెప్పి సైలెంట్‌గా వచ్చి కార్ ఎక్కేస్తుంది. ఇంక అక్కడ సీన్ కట్ చేసి ఇంకొక ప్లేస్‌ని చూపిస్తారు. యాక్చువల్లీ ఇదొక మీట్ ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడ ఉంది గదా! ఈ అమ్మాయి కూడా మన మూవీకి ఒక రకమైన మెయిన్ క్యారెక్టర్ అనమాట. ఈ అమ్మాయి పేరు లీసా అండ్ ఇప్పుడు తను 9 మంత్స్ ప్రెగ్నెంట్ అనమాట. యాక్చువల్లీ తను ఈరోజు రావాల్సిన పనే లేదు. బట్ ఈ బాస్ గాడు ఈరోజు కూడా ఏదో ఎక్స్‌ట్రా వర్క్ ఉంది
అని చెప్పేసరికి అతి కష్టం పైన వచ్చి ఇంక అదంతా కంప్లీట్ చేసుకొని వెళ్తాంటే అప్పుడే ఆ ట్రక్ డ్రైవర్‌ని చూస్తుంది. వాడు కూడా ఓ ఎక్స్‌ట్రా లోడ్ కోసమే వచ్చింటాడనమాట. ఇంక వాడు దాన్ని ఫిల్ చేసుకుంటాంటే సరే, సరే నా పనంతా ముగిసింది అని చెప్పి మన హీరోయిన్ కూడా అక్కడి నుంచి బయలుదేరేస్తుంది. ఇంక వాడు కూడా దాన్ని ఫిల్ చేసుకొని వెళ్తున్నట్టు చూపిస్తారు. అలా మన హీరోయిన్ వెళ్తాంటే అప్పుడే వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. అప్పుడే మనకు ఇంకో విషయం తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ అమ్మాయి హస్బెండ్ తను ప్రెగ్నెంట్ అయ్యాక ఏదో డీజే అవ్వాలి అది ఇది అని చెప్పి ఆ అమ్మాయినే వదిలేసి వెళ్ళిపోయింటాడు. దాన్ని తలుచుకొని వాళ్ళమ్మ బాధపడతా ఉంటుంది. వాడిని నమ్మి ఆ ఊరికి వెళ్ళినావే నాతో పాటు ఇక్కడ న్యూయార్క్‌లోనే ఉండిపోయింటే నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు కదా! అంటే అమ్మా నేనే ఇవన్నీ మర్చిపోవాలి అనుకుంటాను. నువ్వు మళ్ళీ ఎందుకు మాకు గుర్తు చేసావంటే సర్లే చిల్, చిల్, చిల్. అవును నువ్వు ఇంకా ఎందుకు ఆ టౌన్‌లోనే ఉన్నావు? ఆల్రెడీ గవర్నమెంట్ మీ టౌన్‌లో ఉన్న వాళ్ళందరినీ బయటికి వెళ్ళిపోమని చెప్పింది కదా! అలాంటప్పుడు నువ్వెందుకు ఉన్నావు అంటే, అబ్బా! బాస్ గాడు ఏదో ఒక రోజు ఎక్స్‌ట్రాగా వర్క్ చేసినాడమ్మా. అందుకోసమే నేను వచ్చినాను అంటే, సరే, సరే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హైట్ అయిన ప్రదేశానికి వెళ్ళిపో అని చెప్పేసరికి, సరే, సరే అని చెప్పి తను కూడా డ్రైవ్ చేసుకొని వెళ్తున్నట్టు చూపిస్తారు. ఇంగక్కడ సీన్ కట్ చేసి ఓ గున్నోడిని చూపిస్తారు. యాక్చువల్లీ వీనొక మెరైన్ సైంటిస్ట్ అనమాట. ఆల్సో వీనే మన హీరోయిన్ వాళ్ళ అంకుల్. సముద్రంలో ఉన్న జీవరాశుల పైన పరిశోధన చేయడం అండ్ అవి ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయని చెప్పి వాటన్నిటిని కౌంట్ చేసి అప్డేట్ చేయడం కూడా అనుకోండి. అప్పుడే షార్క్స్ గురించి టాపిక్ వచ్చేసరికి బుల్ షార్క్స్ అని అందులో ఒక రకం అనమాట. అవును వాటన్నిటిని మీరు మార్క్ చేయనరా? వాటన్నిటిని మీరు ట్యాగ్ చేయనరా? అంటే లేదు కొన్నిటిని మాత్రమే చేసినాము. మరికొన్ని చేద్దాం అనుకునే లోపే ఇదేదో తుఫాన్ అంటున్నారు, వరద అంటున్నారు. సరే ఇదంతా ముగిసినాక మళ్ళీ వాడిని మార్క్ చేయడం స్టార్ట్ చేసామని చెప్పి చెప్తుంటాడు. కరెక్ట్‌గా అదే టైంకి వాడి ఫ్రెండ్ ఒక పేపర్‌ని తీసుకొస్తాడు చూడండి. ఐ మీన్ అదొక రిపోర్ట్ అనమాట. అప్పుడే ఆ తుఫాన్ యొక్క రేంజ్ ఏంటి అని చెప్పి వాళ్ళకు తెలుస్తుంది. 1 నుంచి 5 కేటగరీస్ మాత్రం అనుకుందాం. ఇంతవరకు వాళ్ళు సెకండ్ కేటగరీని మాత్రమే ఆ తుఫాను దాటింది అనుకున్నారు. బట్ ఇప్పుడే వాళ్ళకి తెలిసింది అది 5థ్ కేటగరీని కూడా దాటేసిందంట. సో చాలా భయంకరమైనది. ఖచ్చితంగా టౌన్‌లో ఉన్న వాళ్ళందరూ ఎవాక్యుయేట్ చేయాలి అని చెప్పి వెంటనే మన హీరోయిన్‌కి కాల్ చేస్తాడు. చెప్పండి అంకుల్ అంటే డకోటా ఎక్కడున్నావు? ఆ టౌన్‌ని వదిలేసి బయటికి వెళ్ళిపోయినావా? అంటే లేదంకుల్ ఇంకా ఇంట్లోనే ఉన్నాను అంటే అయ్యో డకోటా ఆ తుఫాను కేటగరీ 5ని దాటేసింది. సో అది చాలా భయంకరమైనది. అది మీ ఊరినే ముంచేసి నీ ఇంటిని కూడా ముంచేసి నీ బెడ్‌రూమ్‌లోకి నీళ్లు వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు పనుకోవడం కాదు ఈత కొట్టాల్సి వస్తుంది అంటే పర్లేదులే అంకుల్ అది ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి తను దాన్ని కామెడీ చేస్తుంది. బట్ ఆయనకి మన హీరోయిన్ ఒంటరిగా బయటికి వెళ్ళలేదు అని చెప్పి తెలుసనమాట. సో చూడు డకోటా నీ కండిషన్‌ని చూసి నిన్ను నువ్వు హర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మీ అమ్మని నేను కూడా చాలా మిస్ అవుతున్నాను. సరే నువ్వేం భయపడొద్దు. జస్ట్ అక్కడే వెయిట్ చేయి. నేనే వచ్చి నిన్ను పిక్ చేసుకుంటానని చెప్పేసరికి సరే, సరే అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. ఇంక అక్కడ కట్ చేసి ఈ ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా! వాళ్ళని చూసుకుంటే వాళ్ళ నాన్న ఒక రకమైన సైకోనే అనమాట. ఎప్పుడూ ఆ పిల్లల్ని అరుస్తనే ఉంటాడు. వాళ్ళు చెప్పేది ఒక్క నిమిషం కూడా వినడు. అండ్ ఇప్పుడు కూడా రేడియోలో భయంకరమైన తుఫాను, వరదలని రాబోతుంది. సో ఊరు మొత్తాన్ని ఖాళీ చేసుకొని వెళ్ళిపోండి అని చెప్తాంటే ఆ పిల్లాడు కూడా బయట చూస్తారు. వాళ్ళందరూ ఖాళీ చేసుకొని వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది. సో మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందా అంటే లేదు, లేదు. వాళ్ళు ఊరికే న్యూసోళ్ళు ఏదో ఒకటి చెప్పి జనాలందరిని ఊరికే భయపడుతుంటారు. మనం ఎక్కడా పోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే మనం సేఫ్‌గా ఉండొచ్చు అని చెప్పి ఇంటికి పిలుచుకొచ్చేస్తాడు. అవును. ఇన్‌కేస్ ఆ వరదలు ఈ గ్లాస్‌ని పగలగొట్టుకొని లోపలికొచ్చేస్తే ఏంటి పరిస్థితి అంటే, నువ్వు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ గ్లాస్ చాలా స్ట్రాంగ్ అయిందే. అంత ఈజీగా పగలగొట్టుకొని రావు అని చెప్పి వాడు అక్కడి నుంచి బేస్‌మెంట్‌కొచ్చేస్తాడు. అక్కడే వాడి వైఫ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, గ్రోసరీస్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఆల్సో కొన్ని గన్స్ కూడా అక్కడే ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడే మనకు ఇంకో భారీ విషయం తెలుస్తుంది. అసలు వీడిని పెంపుడు తండ్రి అని ఎందుకు అన్నాను అంటే, ఆ పిల్లలకి వీడికి ఏదైనా రక్త సంబంధం కాదు గదా! అసలు వీడు దూరపు చుట్టం కూడా కాదు. పిల్లలు అనాథలయ్యాక ఆర్ఫనేజ్‌లోనూ పెరగొచ్చు. లేదా ఇలాంటి ఫోస్టర్ హోమ్స్‌లోనూ పెరగొచ్చు. ఈ ఫోస్టర్ హోమ్ అంటే ఏంటి అంటే కొందరు కపుల్స్ పిల్లల్ని వద్దనుకుంటారు. బట్ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు. అలా అడాప్ట్ చేసుకున్న పిల్లల్ని గవర్నమెంటే పెంచమని చెప్పి కొద్దిగా డబ్బులు మంత్లీ మంత్లీ ఇస్తుందన్నమాట. అలానే ఈ పిల్లల్ని వాళ్ళు దత్తత తీసుకుంటారు. బట్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుల్లో వీళ్ళకి ఏమైనా చేస్తున్నారా అంటే ఏ చింతకాయ చేయట్లేదు. మొత్తం డబ్బుల్ని వీళ్ళిద్దరే దొబ్బి తినేస్తున్నారు. ఆ పిల్లలకు ప్రాపర్‌గా ఫుడ్ కూడా పెట్టకుండా హింసిస్తున్నారు. అప్పుడే ఆ అమ్మాయి కిందకి వచ్చేసరికి "ఏయ్! నువ్వెందుకు ఇక్కడొచ్చినావు? అసలు నువ్వు బేస్‌మెంట్‌లోకి రాకూడదని చెప్పి నేను ఎన్ని సార్లు చెప్పినాను" అంటే, ఆకలేస్తుంది అంటే సరే, సరే ఇందా అని చెప్పి ఈవెన్ దో వాళ్ళు మాంసాన్నే వండుతున్నా గూడా వాళ్ళ ముగ్గురికి బ్రెడ్ ప్యాకెట్‌నే ఇచ్చి పంపిస్తారు. ఇంకక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ మన హీరో‌నే చూసుకుంటే ఆ తుఫాను కేటగరీ 2 కాదు కేటగరీ 5నే దాటేసింది. సో అందరూ ఈ ఊరు నుంచి వెళ్ళిపోండి అని చెప్తాంటే మన హీరోయిన్ వెంటనే దాన్ని ఆఫ్ చేసేసి వాళ్ళ అమ్మతో తను చిన్నప్పుడు గడిపిన క్షణాలు, వాళ్ళ అమ్మతో క్రియేట్ చేసుకున్న మెమరీస్ అని చెప్పి ఆ వీడియోస్‌ని చూస్తా ఉంటుంది. మళ్ళీ ఆ అంకుల్‌ని చూసుకుంటే అప్పుడే ఒక
న్యూస్ రిపోర్టర్ వాయిన్ దగ్గరికి వచ్చి వాయినే ఇంటర్వ్యూ చేస్తాడు. చెప్పండి సార్, మార్నింగ్ ఓ ఇన్సిడెంట్ జరిగింది కదా! దానికి మీ స్పందన ఏంటి అంటే, అరే ఏం జరిగిందిరా అంటే, అదే ఒక కపుల్‌ని ఒక 2 షార్క్స్ వచ్చి అటాక్ చేసింది కదా! ఆ షార్క్ పేరు కూడా ఏదో వైట్ షార్క్ అన్నారు అంటే, అరే ఇలా గుంపులు గుంపులుగా వచ్చి అటాక్ చేసేవి వైట్ షార్క్స్ కాదు. వాటి పేరు బుల్ షార్క్స్. అవే గుంపులు గుంపులుగా వచ్చి అటాక్ చేశాయి. అడవిలో హైనాసేయాలను, అలానే వాటర్‌లో ఈ బుల్ షార్క్స్ అన్నమాట. అందులోనూ వీటి యొక్క బైట్ ఫోర్స్ అనేది నార్మల్ షార్క్స్‌తో కంపేర్ చేస్తే 12 పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఫ్రెష్ వాటర్ అయినా, సాల్ట్ వాటర్ అయినా అవి ఎక్కడైనా అడాప్ట్ అయిపోతాయి. ఆల్సో వాటికి సెన్సింగ్ పవర్ అనేది కూడా చాలానే ఎక్కువ ఉంటుంది అని చెప్పి అలా వానికి తెలిసిందంతా చెప్తాంటే అక్కడ సీన్ కట్ చేసి ఆ అమ్మాయి ఉంది కదా! లీసా అదే ప్రెగ్నెంట్ అమ్మాయి. ఆ అమ్మాయి ఏదో గ్రోసరీ స్టోర్‌కి వచ్చుంటుంది. బట్ అదంతా క్లోజ్ చేసి ఉండేసరికి ఏమైంది అని చెప్పి వాళ్ళ అమ్మతో మాట్లాడుతంటే వాళ్ళ అమ్మ కాల్ కూడా కట్ అయిపోతుంది. సరే, సరే ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి తను డ్రైవ్ చేసుకొని వెళ్తున్నట్టు చూపించి మళ్ళీ మన హీరో‌ని చూసుకుంటే న్యూస్ ఛానెల్స్‌లో చాలా వార్నింగ్‌లు ఇస్తున్నారు. 15 అడుగుల ఎత్తు వరకు ఆ అలలు వస్తున్నాయి. సో ఎవరెవరైతే ఎవాక్యుయేట్ చేయకుండా ఇంకా ఇళ్లలోనే ఉన్నారో వెంటనే ఒక పర్మనెంట్ మార్కర్ ఎత్తుకొని మీ ఇంటి పైన మీ ఊరు పేరు, మీ పేరు అన్ని రాసి పెట్టేయండి అని చెప్తాంటే కరెంట్ కూడా వెళ్ళిపోతుంది. కరెక్ట్‌గా అదే టైంకి ఆ ఊరి చివర్లో ఓ పెద్ద పెద్ద గోళ్ళలా కట్టింటారు గదా! ఆ సముద్రపు నీరు ఇలా ఊర్లోకి రాకూడదు అని. ఆ గోళ్ళే పగిలిపోయి ఒక్కసారిగా ఆ వాటర్ మొత్తం టౌన్‌లోకి వస్తుంది చూడండి. ఈ విషయం అసలు ఎవ్వరికీ తెలియట్లేదు. అప్పుడే ఆ లీసా అమ్మాయి ఉంది గదా! ఆ అమ్మాయిని చూసుకుంటే తను వెంటనే కార్‌లో డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తంటే అప్పుడే ఆ లారీ డ్రైవర్ ఉన్నాడు గదా! వాడు ఎదురొస్తాడు. మేడం మీరు ఇక్కడేం చేస్తున్నారు అంటే, అరే డీజిల్ కొట్టుకొచ్చినారా లేట్ అయిపోయిందిరా అంటే, సరే సరే మేడం మీరు ఇటు సైడ్ వెళ్ళకండి. ఆల్రెడీ చెట్టు కూలిపోయింది కాబట్టి నేనే రిటర్న్ వెళ్తాను అంటే, సరే ఇంకెలా అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడే అట్లే లాంగ్ షాట్‌లో చూపిస్తారు చూడండి. ఆ గోలను పగలగొట్టుకొచ్చిన ఆ వాటర్ ఆ ఊర్లోకి ఫాస్ట్‌గా వస్తున్నట్టు చూపిస్తారు. ఆ విషయాన్ని లారీలో ఉన్నవాడు చూసేస్తాడు. సో మేడం వెంటనే ఇటే వెళ్ళిపోండి. ఈ చెట్టును గుద్దుకొని వెళ్ళిపోండి అని చెప్పేసరికి తను కూడా ఫాస్ట్‌గా వెళ్తుంది. బట్ ఆ చెట్టును తోసేసి వెళ్ళేంత ఫాస్ట్‌గా వెళ్ళలేదన్నమాట. సో అక్కడ స్టక్ అయిపోతుంది. వరదలు వస్తున్నాయని అర్థం చేసుకున్న వీడు కూడా ఫాస్ట్‌గా దానికి ఆపోజిట్‌లో వెళ్ళి మధ్యలో ఒక టర్నింగ్‌లా వస్తుంది. ఆ టర్న్ తీసుకుందామని చెప్పి వాడు వెళ్తాంటే ఆలోపే వాటర్ వచ్చేసి ఆ ట్రక్‌ని కూడా అట్లే లోపలికి లాక్కొచ్చేస్తుంది. ఈ పక్క హీరోని చూసుకుంటే పవర్ లేదు కదా! సో బయట కూడా ఏదో సౌండ్స్ వచ్చేసరికి ఏందబ్బా అని చెప్పి నిదానంగా కిటికీ ఓపెన్ చేసి చూస్తే ఊరు మొత్తం వాటర్ వచ్చేసరికి వెంటనే భయపడుకొని పరిగెత్తా పైకెళ్ళిపోతుంది చూడండి. అప్పటికే ఆగున్న కిటికీస్, డోర్స్ అన్నీ పగలగొట్టుకొని వాటర్ లోపలికి వచ్చేస్తుంది. ఈ పక్క ఈ పిల్లల్ని చూసుకుంటే వాళ్ళకి కూడా అర్థమైపోతుంది ఆ వాటర్ ఊర్లోకే వచ్చేసింది అని. సో నాన్న వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తాంటే వాడు ఆ గ్లాస్ కిందే కూర్చుంటాడు. డామ్ ఇట్ ఇక్కడ వాటర్ రాదు ఏం రాదు అని చెప్తాంటే అప్పుడే ఆ గ్లాస్ పగలగొట్టుకొని వాటర్ వచ్చేసింది చూడండి. వాడే ఎగిరి వెళ్ళి పడతాడు. ఆ తర్వాత ఆ ప్రెగ్నెంట్ అమ్మాయిని చూసుకుంటే తను ఆ చెట్లో స్టక్ అయిపోయింది కదా! బట్ ఈ వాటర్ వల్ల ఫ్రీ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఆ కార్ తన కంట్రోల్‌లోనే లేదు. అండ్ ముందరే ఒక కొమ్మ ఉంటుంది చూడండి. కరెక్ట్‌గా వెళ్లి దాన్ని పొడుచుకుంటుందో లేదో జస్ట్ మిస్‌లో తను బతికిపోతుంది. బట్ ఒక కొమ్మయితే కరెక్ట్‌గా తన కడుపు దగ్గర వచ్చి ఆగిపోతుంది. అండ్ ఆ చెట్టు దగ్గర కూడా ఆ కార్ ఇరుక్కుపోయింది కాబట్టి ఇంకా వాటర్ మొత్తం ఆ కార్ లోపలికి వస్తున్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత ఆ మీట్ ట్రక్‌ని చూసుకుంటే అది కూడా దాని కంట్రోల్‌ని కోల్పోయి అట్లే ఫాస్ట్‌గా వచ్చి ఒక స్టాచ్యూకి గుచ్చుకుంటుంది చూడండి. దానివల్ల ఆ సిలిండర్ టైప్‌లో ఉన్న ఆ స్టోరేజే 2 ముక్కలైపోయి ఓపెన్ అయిపోయి ఆ మీట్ అంతా వాటర్‌లో మిక్స్ అయిపోతుంది. ఆ మీట్ ఇక్కడున్న వాటర్‌లో మిక్స్ అవ్వడమే కాక సముద్రంలో ఉన్న వాటర్‌లో కూడా మిక్స్ అవుతున్నట్టు చూపించి అక్కడ సీన్ కట్ చేసి ఆ ముగ్గురు పిల్లల్ని అండ్ వాళ్ళ పెంపుడు తండ్రిని, పెంపుడు అమ్మని చూసుకుంటే ఇప్పుడు ఎలా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడే ఆ పిల్లోడు మనం మన కార్‌ని యూజ్ చేసి తప్పించుకుందాం. మన సైలెన్సరే కార్ పైన ఉంది కదా! సో అంత ఈజీగా వాటర్ నిండదు అని చెప్పేసరికి ఓకే గుడ్ ఐడియా అని చెప్పి వాడు, వాడి భార్య ఫస్ట్ కార్‌ని చెక్ చేయడానికి అని చెప్పి బయటికి వెళ్తారు. అప్పుడే ఓ ఇద్దరు చిన్న బోట్‌లో అక్కడి నుంచి వెళ్తుంటే, అప్పుడే ఆ అమ్మాయి ఉంది గదా! లీసా ప్రెగ్నెంట్ అమ్మాయి. ఆ అమ్మాయి హెల్ప్, హెల్ప్ అని చెప్పి అరిచేసరికి ఆ సౌండ్ అనేది గడ్డం వాడికి వినిపించేస్తుంది. సో, ఎవరో పిలుస్తున్నారు ఉండ్రా అని చెప్పి ఆ కార్ దగ్గరికి వచ్చి చూస్తే, ఆ కార్‌లో ఆ కొమ్మలంతా గుచ్చుకునేసి స్టక్ అయిపోయింది. మీరేం భయపడకండి నేను మిమ్మల్ని కాపాడుతా అని చెప్పి జిమ్మీ మన టూల్ బాక్స్‌లో కట్టర్ ఉంది గదా! దాన్ని తీసుకురారా అని చెప్పేసరికి వాడు దాన్ని ఓపెన్ చేసి ఆ కట్టర్‌ని తీసుకొని ఒక 10 అడుగులు ఏస్తాడో లేదో సర్రని చెప్పి లోపలికెళ్ళిపోతాడు. జిమ్మీ, జిమ్మీ ఏమైందిరా అని చెప్పి వీడు వెతుక్కుంటా వెళ్తే టక్కున లేస్తాడు చూడండి. వాడి ఒక చెయ్యే లేదు. ఫుల్లు ఆ ప్లేస్ అంతా రక్తం రక్తంగా ఉంది. వాడు ఏం గర్జింది అని చెప్పేలోపే టక్కున ఒక షార్క్ వచ్చి వాడిని లాక్కెళ్ళిపోతుంది. ఆ విషయాన్ని పైనున్న మన హీరోని చూసేస్తుంది. షార్క్ ఉంది వెంటనే అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అంటంటే వీళ్ళందరి సౌండ్స్‌కి ఆ ట్రక్ డ్రైవర్ ఉన్నాడు కదా! వాడు లేస్తాడు. వాడు ఇంతసేపు ఆ క్రాష్ వల్ల అన్‌కాన్షియస్ అయిపోయింటాడన్నమాట. బట్ ఈ సౌండ్స్ వినిపించేసి ఏమైందో ఏమో అని చెప్పి ఆ డోర్ ఓపెన్ చేస్తే టక్కున ఒక షార్క్ వచ్చి వాడిని అక్కడే కొరికి చంపేస్తుంది. ఆ తర్వాత ఆ గడ్డం వాడున్నాడు కదా! వాడిని కూడా ఈ లీసా అమ్మాయి కళ్ళ ముందరే ఒక షార్క్
షార్క్ వచ్చి చాలా దారుణంగా చంపేస్తుంది. ఈ పక్క అంకుల్‌ని చూసుకుంటే ఆయనకు కూడా అర్థమైపోతుంది ఆ గోళ్ళని పగలగొట్టుకునేసి ఆ వాటర్ ఊర్లోకే వచ్చేసింది అని. కానీ మన హీరోయిన్ ఉన్న ఇల్లు కూడా మునిగిపోయేంత వాటర్ ఇంకా రాలేదు కదా! బట్ ఖచ్చితంగా ఇంకాసేపట్లో వచ్చేస్తుంది. ఎలా అయినా మన హీరోయిన్ దగ్గరికి వెళ్లి తన్ని కాపాడేయాలన్నమాట. లక్కీగా ఆయన దగ్గర అయితే ఓ బోట్ ఉంది. బట్ అక్కడి దాకా వెళ్ళాలంటే ఇంకాస్త టైం పడుతుందన్నమాట. అందుకే ఈ న్యూస్ రిపోర్టర్లు ఉన్నారు కదా! వాళ్ళతో ఒక చిన్న డీల్ యేసుకుంటాడు. ఆయన బోట్‌ని ఆ టౌన్ దాకా డ్రాప్ చేయడమే కాక, ఆ తర్వాత కూడా ఆయనతో పాటు ఆ న్యూస్ రిపోర్టర్‌లు వచ్చి జరిగిన విషయాన్ని మొత్తం రికార్డ్ చేయడానికి ఓకేనని చెప్పేసరికి, సరే ఇంక మనది అవసరం కాబట్టి సరే అని చెప్పి ఆయన కూడా ఒప్పుకుంటారు. అలా వాళ్ళందరూ వెళ్తున్నట్టు చూపించి, ఇంకక్కడ సీన్ కట్ చేసి పిల్లలున్నారు కదా ముగ్గురు వాళ్ళ అమ్మా నాన్న ఐ మీన్ పెంపుడు అమ్మా నాన్న కార్‌ని తీద్దామని చెప్పి గరాజ్‌లోకి వెళ్ళింటారు. బట్ అప్పుడే ఒక షార్క్ వీళ్ళ కళ్ళ ముందరే వెళ్ళేసరికి వీళ్ళే ఒక సెకండ్ భయపడిపోతారు. ఇంకా కార్‌ని తీయడానికి వెళ్ళిన వాడు ఆ కార్‌ని అన్‌లాక్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే టక్కున ఒక షార్క్ వచ్చి వాడి చెయ్యినే కొరికేస్తుంది. ఆ తర్వాత వాడి వైఫ్ ఉంది కదా! వాడి వైఫ్‌ని వాడి కళ్ళ ముందరే చాలా దారుణంగా కొరికేసి టక్కున వాటర్‌లోకి లాకెళ్ళిపోతుంది. దాన్ని ఆ పిల్లలు కూడా చూసి భయపడిపోతారు. ఇంగా వాడు బయటకి వచ్చి వాడి వైఫ్ ఎక్కడ? వాడి వైఫ్ ఎక్కడ? అని చూస్తే తను కనిపించకపోయేసరికి ఆ తర్వాత పిల్లల్ని చూసాడు. ఇంక వీళ్ళని పీల్చుకొని ఆ కార్‌లో ఎక్కించుకొని తప్పించుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనుకోని వాళ్ళని అక్కడే చావనిద్దాం కనీసం మనమైనా ప్రాణాలతో బతికిపోదాం అని చెప్పి ఆ కార్‌ని అన్‌లాక్ చేసి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడో లేదో టక్కున ఒక షార్క్ వచ్చి వాడిని అక్కడే కొరికి చంపేస్తుంది. ఆ తర్వాత వాడి వైఫ్‌ని ఆ పిల్లల కళ్ళ ముందరే ఆ షార్క్స్ చాలా దారుణంగా చంపి తినేసరికి వాళ్ళే ట్రామటైజ్ అయిపోతారు. మళ్ళీ ఈ ప్రెగ్నెంట్ అమ్మాయి లీసానే చూసుకుంటే తను మన హీరోయిన్ ఇంటి దగ్గరే ఉంది. అండ్ మన హీరోయిన్ కూడా చూసేసింది కాబట్టి హెల్ప్ అని చెప్పి అరుస్తా అంటే మన హీరోయిన్ ఏమో ఎమర్జెన్సీ సర్వీసెస్‌కి వాళ్ళ అంకుల్‌కి అని చెప్పి ఎవరెవరికో కాల్ చేసేందుకు ట్రై చేస్తుంటుంది. బట్ సిగ్నల్ లేకపోవడం వల్ల కాలే కనెక్ట్ అవ్వదు. వాటర్ లెవెల్ కూడా పెరుగుతా పోతుంది కాబట్టి చూడు నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నాను. కొమ్మలన్నీ నా కడుపు దగ్గరే ఉన్నాయి. అండ్ వాటర్ లెవెల్ కూడా పెరుగుతా ఉంది కాబట్టి నేను ఈ టైంలో కదలలేను. నువ్వే వచ్చి ఎలాగైనా కాపాడాలి అని చెప్తుంటే చూడు కింద షాక్స్ ఉన్నాయి. నేను రాలేను అని చెప్పి మన హీరోయిన్ కూడా గమ్మున కూర్చునేస్తుంది. యాక్చువల్లీ తనకు కాపాడాలనే ఉంది. బట్ తనకి ఆ అగ్రోఫోబియా ఉంది కదా! ఐ మీన్ దేన్ని చూసినా భయపడ్డం, బయట వెళ్ళడానికే భయపడ్డం అన్నట్టు. మధ్యలో ఈ షార్క్స్‌ని కూడా చూసేసింది. ఆ షార్క్స్ ఇద్దరిని చాలా దారుణంగా చంపడం కూడా చూసేసింది. అలాంటప్పుడు బయట వెళ్ళడానికి ఇంకా భయపడిపోతుంది. అయినా కూడా ఎలానో ధైర్యం తెచ్చుకొని మీరు అక్కడే ఉండండి. నేను ఎలా అయినా వచ్చి కాపాడుతాను అని చెప్పి కిచెన్‌కి వెళ్లి ఏమైనా దొరుకుతుందా అని చూస్తే ఒక కత్తి కనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఆ ఫ్లోర్ కూడా మొత్తం నిండిపోయి ఉంటుందన్నమాట. ఇంకా కత్తి ఎత్తుకొని మళ్ళీ పైగా వచ్చేసి ఆ విండో నుంచి నిదానంగా బయటికి వచ్చి ఆ రూఫ్ టాప్ పైన కాలు పెడితే టక్కని జారిపోయి కింద కారు మీద పడిపోతుంది. అయినా కూడా ఎలానో వాటర్‌లో పడలేదు కాబట్టి అక్కడి నుంచి ఏదో ఇల్లులా ఉంటుంది. దాని రూఫ్ టాప్ మీదకి వెళ్ళి ఆ తర్వాత నిదానంగా నడుచుకొని ఎలానో ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేస్తుంది. బట్ మధ్యలోనే 2, 3 షాక్స్ తిరుగుతున్న విషయం తను కూడా గమనించుంటుంది. అది ఒక మినీ కూపర్ కార్ కాబట్టి రూఫ్ టాప్ అనేది లెదర్‌తో ఉంటుందన్నమాట. సో ఆ లెదర్‌ని కట్ చేసేసి అండ్ తన కడుపు దగ్గర ఉన్న కొమ్మలన్నిటిని కట్ చేసేసి తన్ని సేఫ్‌గా బయటికి తీసి ఇంకా అక్కడి నుంచి ఎలానో తన రూమ్‌కి సేఫ్‌గా వచ్చేస్తారు. ఈ పక్క అంకుల్‌ని చూసుకుంటే ఆ తుఫాను ఇంకా ఎంత వరకు ఉంటుంది? ఇంకా ఎంత వాటర్ టౌన్‌లోకి వస్తుంది అని చెప్పి వీటన్నిటిని అనలైజ్ చేస్తంటే అప్పుడే ఇంకో కొత్త విషయాన్ని కనిపెడతాడు. ఏంటంటే ఇక్కడ ఉన్నదేమో మన హీరోయిన్ ఇల్లు అండ్ ఇక్కడ రెడ్ కలర్‌లో బ్లింక్ అవుతుంది కదా! అది నెల్లీ యొక్క లొకేషన్ అంట. నెల్లీ అంటే ఏంటి అంటే అది ఒక ప్రెగ్నెంట్ వైట్ షార్క్ అంట. దాన్ని వీళ్ళు దగ్గర దగ్గర 3 ఇయర్స్ నుంచి ట్రాక్ చేస్తున్నారంట. ఇన్ కేస్ ఆ నెల్లీ షార్క్ టౌన్‌లోకి వచ్చేసి ఆ బుల్ షార్క్స్‌ని ఏదో చెప్పొసంటే అట్లే పక్క ఈ కెమెరా గాని చూసుకుంటే ఓకే. ఈరోజు మనకు మంచి ఫుటేజ్ దొరకబోతుంది. ఎక్కడ నువ్వు ఏ సీన్‌ని మిస్ చేయొద్దు అని చెప్పి వాడు ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. కరెక్ట్‌గా అప్పుడే బ్రేక్ అయ్యేసరికి ఏంట్రా అని చూస్తే ఇక్కడి నుంచి కార్‌లో వెళ్ళలేమనమాట. ఖచ్చితంగా బోట్‌లోనే వెళ్ళాలి. అప్పుడే వాటర్‌లో ఏదో ఒక షార్క్ వెళ్తున్నట్టు చూపిస్తారు. మేబీ ఇదే నెల్లీ ఏమో అనిపిస్తుంది. మళ్ళీ ఆ పిల్లల్ని చూసుకుంటే మెయిన్ డోర్ ఓపెన్‌లో ఉందనమాట. సో, వాటర్ వచ్చినా పర్లేదు. బట్ అందులో నుంచి షార్క్స్ ఏదైనా వస్తే కష్టం గదా! సో, వాళ్ళలో పెద్దగా వెళ్లి దాన్ని క్లోజ్ చేద్దామని చెప్పి నిదానంగా వెళ్లి ఆ డోర్‌ని క్లోజ్ చేద్దామని చెప్పి ట్రై చేస్తంటే అప్పుడే ఒక షార్క్ ఎంట్రీ ఇస్తుంది చూడండి. ఇంక తను ఏం చేయలేకపోతుంది. ఇంక తను పడిపోయేలా ఉంటే తన తమ్ముడే వచ్చి తన్ని ఎలానో కాపాడేస్తాడు. మొత్తానికి ఎలానో షార్క్ అయితే ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు డోర్‌ని క్లోజ్ చేసేసి ఉన్నది కూడా బయటికి పోదు. సరే అని చెప్పి దాన్ని ఓపెన్‌లోనే ఉంచేస్తారు. ఇంకక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ మన వాళ్ళనే చూసుకుంటే అవును మీ అమ్మా, నాన్న ఎక్కడున్నారు అంటే, మా నాన్న ఎప్పుడో చనిపోయినాడు. బట్ మా అమ్మ ఇప్పుడే రీసెంట్‌గా చనిపోయింది అని చెప్పేసరికి తను కూడా కొద్దిగా బాధపడుతుంది. సరే అందుకని మనం ఇక్కడే ఉండిపోలేము. ఆ వరదకి ఒక్కొక్క ఇల్లుగా కొట్టుకెళ్ళిపోతుంది. ఆల్సో వాటర్ లెవెల్ కూడా పెరుగుతా ఉంది కాబట్టి మనం ఇక్కడే ఉంటే ఖచ్చితంగా చనిపోతాం. ఇన్ కేస్ మనల్ని ఆలోపే ఎవరైనా కాపాడడానికి వస్తే మనం ఇక్కడే ప్రాణాలతో ఉన్నామని చెప్పి వాళ్ళకి తెలియడానికి ఏదైనా ఒక సిగ్నల్‌లా ఏర్పాటు చేయాలి కదా! అని చెప్పేసరికి సరే అని చెప్పి వెంటనే మన హీరోయిన్ పైకి వెళ్లి ఉన్న క్లాత్స్ అన్నిటిని యూజ్ చేసి హెల్ప్ అన్నట్టు అరేంజ్ చేసి వస్తది. ఆ షాటే చూడండి
పక్కనేమో షాక్స్ ఉన్నాయి. ఇక్కడేమో హెల్ప్‌ని రాసింటుంది. తను వేరే మెల్లిగా వెళ్తాంటుంది. జస్ట్ మిస్ అయ్యి కింద వెళ్ళినా కూడా వెంటనే షాక్స్ కొరికే చంపేస్తాయి. ఇంకా లోపలికొచ్చేసి ఆ అమ్మాయికి కూడా లైట్‌గా పెయిన్స్ స్టార్ట్ అవుతుందనమాట. సో, ఎక్కువ సేపు కూడా ఇక్కడే ఉండలేరు అని చెప్పి అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ అంకుల్‌ని చూసుకుంటే వాళ్ళు అక్కడి నుంచి కార్‌లో వెళ్ళలేరు కదా! సో, ఆ బోట్‌ని దింపేసి దాన్ని రెడీ చేసి అక్కడి నుంచి వెళ్దామని చెప్పి ట్రై చేశాంటే అప్పుడే ఆ కెమెరామెన్ మనం ఇక్కడి నుంచి వెళ్ళడం సేఫా అంటే చూడు వాటర్ అన్‌ఈవెన్‌గా చాలా ఫాస్ట్‌గా రైజ్ అవుతుంది. అండ్ అక్కడ చాలా బుల్ షార్క్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడి నుంచి ఆ టౌన్‌కి వెళ్ళడానికి ఇంకో 100 మైళ్ళ వరకు మనం బోట్‌లోనే వెళ్ళాలి. ఇట్స్ లైక్ ఒక సూసైడ్ మిషన్ లాంటిదే. సో, వస్తావా రావా అని అడిగితే వాడికి టీఆర్‌పీ రేటింగ్‌లు ఎక్కువ కావాలి. వాడి న్యూస్ కూడా ట్రెండ్ అవ్వాలి కదా! అందుకు వాడు కూడా వస్తాడు. ఈ పక్క పిల్లల్ని చూసుకుంటే ఇంతసేపు ఒకే ఒక షార్క్ మాత్రమే కనిపించింది కదా! బట్ ఇప్పుడు ముందర ఒకటి, వెనక ఒకటి, పక్కన ఒకటి అని చెప్పి ఓ 3, 4 షార్క్‌లు లోపలే ఉన్నాయి. ఇలాంటి టైంలో ఇక్కడి నుంచి వీళ్ళు బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వీళ్ళ దగ్గర వెపన్స్ ఉండాలి కదా! అప్పుడే ఆ పెద్దక్కేం చెప్తుందంటే కింద బేస్‌మెంట్‌లో నేను కొన్ని గన్స్‌ని చూసినాను. ఆ గన్స్‌ని గనక మనం తెచ్చినట్లయితే ఎలా అయినా వీటిని షూట్ చేసి మనం బయటికి వెళ్ళొచ్చు అంటుంది. లాస్ట్ టైమే ఆ డోర్‌ని క్లోజ్ చేయడానికి ఆ అక్క రిస్క్ చేసి మరీ వెళ్ళింది కదా! సో, ఈసారి బేస్‌మెంట్‌లో ఉన్న గన్స్‌ని తీసుకోవడానికి తమ్ముడున్నాడు కదా! వీడు వెళ్తానని చెప్తాంటే కరెక్ట్‌గా అదే టైంకి టక్కున వాళ్ళ పెంపుడు నాన్న వాటర్ నుంచి లేయేసరికి మనమే ఒక సెకండ్ షాకింగ్‌గా చూస్తుంటాం. ఎలారా వీడు బతికొచ్చినాడు అని. బట్ సమ్‌హౌ ఆ షార్క్ వాడి చేతిని మాత్రమే కరిచిందే తప్ప పూర్తిగా వాడిని చంపేయలేదన్నమాట. అందుకే వాడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. మళ్ళీ అంకుల్‌ని చూసుకుంటే ఆయన ప్రయాణాన్ని మొదలెట్టేసినాడు కాబట్టి వాటర్ లెవెల్ చాలా ఫాస్ట్‌గా పెరుగుతుందంట. సో, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లోపలికి వెళ్లి వెంటనే బయటికి వచ్చేయండి అని చెప్పి ఒక అనలిస్ట్ చెప్తాడు. మళ్ళీ మన వాళ్ళని చూసుకుంటే ఇక్కడే ఎక్కువ సేపు ఉండలేరు. అండ్ ఆ వాటర్ లెవెల్ కూడా పెరుగుతూ పోతుంది కదా! అప్పుడే మన హీరో‌నికి ఒక ఐడియా వస్తుంది. ఏంటంటే స్టార్టింగ్ సీన్‌లో ఇద్దరు లీసాని కాపాడడానికి బోట్‌లో వచ్చింటారు కదా! వాళ్ళు చనిపోయినారు. బట్ ఆ బోట్ ఇంకా అక్కడే ఉంది కదా! సో, దాన్ని యూజ్ చేసి తప్పించుకుందాం అంటుంది. బట్ ఆ బోట్ ఈ ఇంటి కన్నా కొంచెం దూరంలో ఉందన్నమాట. మధ్యలో ఏ ఒక్క షార్క్ వచ్చినా కూడా ఈజీగా మన హీరో‌ని కొరికి చంపేస్తుంది. అప్పుడే మన హీరోయిన్‌కి వాళ్ళ అంకుల్ చిన్న వయసులో చెప్పిన విషయాలు గుర్తొస్తుంది. లైక్ వాటర్‌లో ఏదైనా ఒక ప్లేస్‌లో ఒక రకమైన వైబ్రేషన్‌ని క్రియేట్ చేస్తే అక్కడికి ఆ షార్క్స్ వెళ్ళిపోతాయి. మనల్ని ఏం చేయవు అంటుంది. ఎందుకు ఆ వైబ్రేషన్ అంటే లైక్ ఒక చేప గాయపడిన చేప విలవిలని కొట్టుకుంటుంది కదా! అక్కడికి ఆ షార్క్స్ వెళ్ళిపోతాయి. మనల్ని ఏం చేయవు అంటుంది. ఈ వైబ్రేషన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మామూలుగా ఏదైనా చేపలకి గాయపడినా లేదంటే దేనికైనా ఇరుక్కున్నా విలవిలా కొట్టుకుంటుంది కదా! దాని నుంచి ఫ్రీ అవ్వడానికి అలా కొట్టేటప్పుడు ఒక రకమైన వైబ్రేషన్‌లా వస్తుంది కదా! సో, అలా వైబ్రేట్ అయ్యే వస్తువులు ఏదన్నా వాటర్‌లో పడేస్తే ఖచ్చితంగా చేపే ఉందేమో అని చెప్పి ఈ షార్క్స్ దాని వెనకాల వెళ్తుందని మన హీరోని ఐడియా. సో, వైబ్రేట్ అయ్యే గ్యాడ్జెట్స్ అయినా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అలా మిగిలిన గ్యాడ్జెట్స్ అన్నిటిని ఎత్తుకొని వాటన్నిటిని సేఫ్‌గా కవర్‌లో పెట్టేసి దాన్ని ఆన్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క దిశలో పంపించేసి ఆ వైబ్రేషన్‌కి ఆ షాక్స్ వాడి దగ్గరికి వెళ్తాయని చెప్పి తను నిదానంగా దిగుతున్నట్టు చూపించి ఇంక అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ ఈ పిల్లల్ని చూసుకుంటే వాళ్ళ నాన్న ఎలానో తిరిగి వచ్చేసినాడు కదా! ఐ మీన్ పెంపుడు నాన్న మళ్ళీ ప్రాణాలతో వచ్చేసినాడు కదా! వాడి ఒక చెయ్యే ఖరాబ్ పడింది. ఇంకో చెయ్యి బానే ఉంది గదా! సో, ఇప్పటికి మన వాళ్ళని దబాయిస్తనే ఉన్నాడు. బయటికి వెళ్లి మనల్ని కాపాడడానికి ఎవరినైనా పిలుచుకురా, లేదంటే మనం ఇక్కడున్నామని చెప్పి బయట రెస్క్యూ టీమ్‌కి తెలియడానికి నువ్వేదైనా చెయ్యి అని చెప్పి వీళ్ళ మీదే పడేసరికి, అవును ఆ షార్క్స్ మిమ్మల్ని అటాక్ చేసినప్పుడు మమ్మల్ని ఇక్కడే సావనిచ్చి మీరు ఎలా అయినా ఆ కార్‌ని యూజ్ చేసి ఎస్కేప్ అయిపోదామనే గదా అనుకున్నారు అంటే, లేదే, లేదే నేనలా అనుకోలేదే. జస్ట్ వెళ్లి ఎవరినైనా కాపాడడానికి పిలుచుకొద్దామనే అనుకున్నాను అంటే, అప్పుడే వెనకాలున్న బుడ్డోడికి ఓ చెక్ కనిపిస్తుంది. గవర్నమెంట్ వీళ్ళ ముగ్గురిని పెంచడానికి నెల నెల 1,50,000 వేస్తుంది. ఒక్కొక్కరికి 50,000 చొప్పున. కానీ వీళ్ళకు జస్ట్ బ్రెడ్ ముక్కల్ని వేయడం, ఒక్కోసారి పస్తులుంచేయడం అని చెప్పి వీళ్ళకు తిండి కూడా పెట్టకుండా ఆ డబ్బు మొత్తాన్ని ఈ మొగుడు పెళ్ళాలు ఇద్దరు దొబ్బి తినేసుంటారు. ఆ విషయం పిల్లలకి తెలిసిపోతుంది. పిల్లలకి తెలిసిపోయిందన్న విషయం వాడికి తెలిసిపోయేసరికి ఇంక వాడు వాడి నటనను ఆపేసి ఎంత ధైర్యం ఉంటే నన్నే క్వెషన్ చేస్తారా అని చెప్పి బాగున్న చేతితో వాడినే కొట్టేద్దామని చెప్పి ట్రై చేస్తంటే వాడు ఒక్క చేత్తో ఆపేస్తాడు. అయినా కూడా వాడు కొట్టేని ట్రై చేస్తంటే వెనక నుంచి వాళ్ళ అక్క వచ్చి ఒక్క తంతుండు చూడండి వాటర్‌లోనే పడిపోతాడు. ఇంకా ఆల్రెడీ చేతికి గాయమైంది అండ్ బ్లడ్ ఎక్కువ లీక్ అవుతుంది కదా! దాన్ని పసిగట్టి నాకున్న బుల్ షార్క్స్ అన్నీ ఒక్కసారిగా వాడిని అటాక్ చేసేసరికి ఓకే. ఇదే కరెక్ట్ టైమ్ అని చెప్పి ఆ పెద్దోడు వాటర్‌లోకి దూరేసి బేస్‌మెంట్‌లోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఒక మాంసం ముక్కని ఎత్తుకుంటాడు. ఆ తర్వాత ఒక గన్ ఎత్తుకుందామని చెప్పి ట్రై చేస్తే వాళ్ళు దాన్ని లాక్ చేసినట్టున్నారు. సో, రావట్లేదన్నమాట. ఇంకా ఆ షార్క్ కూడా ఆ ప్లేస్‌కొచ్చేసరికి అప్పుడే ఒక చిన్న డబ్బాలా ఉంటుంది. దానితో ఏసి డిస్ట్రాక్షన్‌ని క్రియేట్ చేసి ఆ నాన్ వెజ్ కవర్‌ని ఎత్తుకొని ఫాస్ట్‌గా వచ్చేస్తంటే ఓ చిన్న టూల్ బాక్స్ లాగా కనిపిస్తుంది. దాన్ని ఎత్తుకొని ఫాస్ట్‌గా పైకి వచ్చేస్తాడు చూడండి. జస్ట్ మిస్‌లో ఆ షాక్ నుంచి తప్పించుకుంటాడు. మళ్ళీ మన వాళ్ళనే చూసుకుంటే వాటర్ లెవెల్ పెరుగుతా పోతుంది గదా! సో, ఓ స్టేజ్‌కి ఆ ప్రెగ్నెంట్ అమ్మాయి పనుకున్న ఆ బెడ్డే తేలిపోతుంది.
బయట మన హీరోని చూసుకుంటే ఆ వైబ్రేషన్స్‌తో ఆ షాక్స్‌ని డిస్ట్రాక్ట్ చేసి ఎలా అయినా బోట్ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి ట్రై చేస్తాంది గదా! బట్ ఆ షాక్స్ ఏమో ఆ వైబ్రేటర్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా అని చెప్పి ఆ వైబ్రేటర్స్ అన్నిటిని కట్ చేసిన తర్వాత లాస్ట్‌కి ఆ వాటర్‌లో మెదులుతున్నది మన హీరోయిన్ మాత్రమే అన్నమాట. సో, ఆ 2 షాక్స్ ఒకేసారి వచ్చి మన హీరోయిన్‌ని కొరికేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే ఓకే. అవి మనల్ని ఖచ్చితంగా చంపేస్తాయని చెప్పి సైలెంట్‌గా ఉంటుంది. బట్ అప్పుడే ఆ 2 షాక్స్ 2 వైపులా వెళ్ళిపోతుంది. ఏమైందిరా అని చూస్తే కింద ఒక పెద్ద షార్క్ వెళ్తున్నట్టు చూపిస్తారు. మేబీ ఇదేమో ఆ నెల్లీ అనబడే ప్రెగ్నెంట్ వైట్ షార్క్. ఆల్రెడీ మన హీరోయిన్ కదలకుండా ఉండిపోయింది కాబట్టి, ఆ షార్క్ కూడా మన హీరోయిన్‌ని చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుందో లేదో, అది వెళ్ళిన తర్వాత వెంటనే బోట్ దగ్గరికొచ్చేసి ఇప్పుడే ఊపిరే పీల్చుకుంటుంది. మళ్ళీ మన అంకుల్‌ని చూసుకుంటే ఇంకాస్త దూరం వెళ్తే వాళ్ళు మన హీరోయిన్ ఉన్న టౌన్‌కి వచ్చేయొచ్చనమాట. సో, వాళ్ళు కూడా అలా వెళ్తాంటే అప్పుడే ఆ న్యూస్ రిపోర్టర్‌లో ఒకడు, "అవును మీరెందుకు మెరైన్ బయాలజిస్ట్ అవ్వాలి అనుకున్నారు? మీరెందుకు ఈ షార్క్స్‌నే స్టడీ చేయాలి అనుకున్నారు" అంటే యాక్చువల్లీ అంకుల్ చిన్న వయసులో ఓ రివర్ దగ్గర పెరిగినాడనమాట. అండ్ ఆ రివర్ అనేది సముద్రంలో కలిసేలా ఉంటుంది. ఆ రివర్ లోనే ఒక భయంకరమైన, బలమైన, దృఢమైన క్రియేచర్‌ని చూసినాను అంటే, ఓహ్! అప్పుడే మీరు ఆ షార్క్స్‌ని చూసినారా? అప్పుడే మీకు ఆ షార్క్స్ పైన ఇంట్రెస్ట్ వచ్చిందా అంటే, కాదు. నేను ఫస్ట్ చూసింది హిప్పోపోటమస్‌ని అంటాడు. ఆ హిప్పోపోటమస్‌కి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ భయపడేవాళ్ళంట. బట్ ఒకరోజు కొన్ని బుల్ షార్క్స్ వచ్చి ఆ హిప్పోపోటమస్‌ని చాలా దారుణంగా చంపేసినాయంట. అప్పుడు వాటి కళ్ళలో చూసిన భయం ఇప్పటికీ ఆయనకు బాగా గుర్తుందంట. ఆ తర్వాతే వాడి గురించి తెలుసుకోవాలి, వాటిపైన రిసర్చ్ చేయాలి అని చెప్పి ఒక మెరైన్ బయాలజిస్ట్‌గా అయ్యి ఆ ఫీల్డ్‌లోనే దిగేసుంటాడు. అప్పుడే వాడి పార్ట్నర్ సిగ్నల్ వచ్చింది అని చెప్పేసరికి ఏంటా అని చూస్తే అక్కడ రెడ్ కలర్ డాట్స్‌లో అక్కడక్కడ కనిపిస్తాంది గదా! అవన్నీ ఆ యానివెల్లే టౌన్‌లో ఉన్న మన హీరోయిన్ ఉంటున్న టౌన్‌లో ఉన్న షార్క్స్ అన్నమాట. దట్టు వీళ్ళు ట్యాగ్ చేసిన షార్క్సే ఇన్ని ఉన్నాయంటే ఇంకా వాళ్ళు ట్యాగ్ చేయని షార్క్స్, బుల్ షార్క్స్ చాలానే ఉన్నాయి. అవును ఈ బుల్ షార్క్స్ దేనికి భయపడతాయంటే వాటికన్నా పెద్ద షార్క్స్‌ని చూసి భయపడతాయి అంటాడు. ఇంక అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ మన హీరో‌ని చూసుకుంటే ఆ బోట్‌లోకైతే ఎక్కేసింది. బట్ తన ఇల్లేమో మెల్లమెల్లగా ఆ వాటర్‌లో మునిగిపోతుంది. అట్లే లోపల లీసాని చూసుకుంటే తను ఆల్మోస్ట్ సీలింగ్‌కి టచ్ అయ్యే స్టేట్‌కి వెళ్ళిపోయింది. అండ్ మధ్యలో పురుట్ నొప్పులు కూడా వచ్చేసరికి తను కూడా ఏదేదో చేసి తనని తాను రిలాక్స్ చేసుకునేందుకు ట్రై చేస్తా ఉంటుంది. మళ్ళీ ఈ పిల్లల్ని చూసుకుంటే ఓకే. ఒక మీట్ ప్యాకెట్‌ని తీసుకొచ్చేసినారు. అండ్ ఒక టూల్ బాక్స్‌ని తీసుకొచ్చినారు. ఇప్పుడు దీంట్లో ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసే వీళ్ళ మొత్తం లైఫ్ డిపెండ్ అయి ఉందన్నమాట. సో, ఏదైనా మంచిదుండాలి అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే లోపల ఉన్నదంతా డైనమైట్‌లు. ఇది మన వాళ్ళకు జాక్‌పాటే అన్నమాట. ప్లాన్ ఏంటి అంటే ఆ డైనమైట్స్‌కి మన వాళ్ళు కొద్దిగా మీట్‌ని చుట్టేసి దాన్ని వెలిగించి వాటర్‌లో ఏస్తే ఇన్ కేస్ ఆ మీట్ కోసం ఆ షార్క్స్ వచ్చి దాన్ని తిన్నట్లయితే ఆ డైనమైట్ పేలి అవి చచ్చిపోతాయని చెప్పి వీళ్ళ ప్లాన్. సో, వీళ్ళు అనుకున్నట్టుగానే ఆ డైనమైట్‌కి కొద్దిగా మీట్‌ని చుట్టేసి ఓ 2, 3 డైనమైట్‌లు అదిగిచ్చి దాన్ని వెలిగించి వాటర్‌లో ఏస్తారు. ఓకే. వస్తుందేమో అని చూస్తే ఒక్క షార్క్ కూడా రానంటుంది. వెంటనే ఆ ముగ్గురు ఆ డైనమైట్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ షార్క్స్‌ని అట్రాక్ట్ చేసేటట్టుగా వాటర్‌లో ఒక వైబ్రేషన్‌ని క్రియేట్ చేసేసరికి ఆ షార్క్స్ కూడా ఆ ప్లేస్‌కొచ్చేసాయి. వెంటనే వాళ్ళిద్దరూ తప్పించుకునేసారు. బట్ వీడు తప్పించుకుందాం అనుకుంటే వెనకాల దేనికో వాడి షర్ట్ ఇరుక్కుపోయింటుందన్నమాట. సో, వాడు కరెక్ట్‌గా ఇరుక్కుపోయింటాడు. లాస్ట్ సెకండ్‌లో వాళ్ళ చెల్లె వచ్చి కాపాడేస్తుంది. ఇంకా ఆ షార్క్ కూడా ఆ డైనమైట్‌కి కట్టిన మీట్‌ని తినేసరికి టప్పని చెప్పి పేలుతుంది చూడండి. ఆకున్న షార్క్స్ అన్నీ చనిపోయాయనే చెప్పొచ్చు. మళ్ళీ మన వాళ్ళని చూసుకుంటే లీసా ఉంటున్న ఇల్లు మొత్తం మునిగిపోయిందనమాట. సో, తను కూడా ఎలానో ఈత కొట్టుకొని బయటికి వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు పురుటి నొప్పులు ఇంకా ఎక్కువైపోయేసరికి బేబీ కూడా వచ్చేస్తుంది. అట్లే లాంగ్ షాట్‌లో చూసుకుంటే తన చుట్టూ రక్తం ఉంటుంది. అండ్ దాని చుట్టూ 2, 3 షార్క్స్ తిరుగుతున్నట్టు చూపిస్తారు. ఇంకా అందులో ఓ షార్క్ తన్ని అటాక్ చేసేందుకు వస్తాంటే బేబీని ఓ సైడ్‌లో పెట్టేసి ఒక షార్ప్ పైన ఎత్తుకొని దాన్నే పొడి చేస్తుంది. ఆ తర్వాత ఇంకో షార్క్ అటాక్ చేసేందుకు వస్తాంటే మధ్యలో మన హీరోయిన్ కూడా బోట్ ఎత్తుకొని ఎలా అయినా లీసాని కాపాడేద్దామని చెప్పి ఫాస్ట్‌గా వస్తా ఉంటుంది. బట్ ఆ షార్క్ ఎక్కడ ఆ అమ్మాయిని చంపేస్తుందేమో అని చెప్పి ఒక క్రాస్ బో ఎత్తుకొని దాన్ని షూట్ చేసే చంపేస్తుంది. ఇంక బోట్ దగ్గరికొచ్చేసరికి ఫస్ట్ బేబీని తీసుకొని ఆ తర్వాత లీసాని కూడా పైకి లాక్కుందామని చెప్పి ట్రై చేస్తాంటే అప్పుడే ఓ షార్క్ వచ్చి ఆ బోట్‌ని తోయేసరికి మన హీరోయిన్, ఆ బేబీ ఇద్దరు వాటర్‌లోనే పడిపోతారు. ఇంకా 2, 3 షార్క్స్ వాళ్ళిద్దరిని చంపేద్దామని చెప్పి వస్తాంటే అప్పుడే మన అంకుల్ ఎంట్రీ ఇస్తాడు. వాయనేదో షాక్ ఇచ్చే గ్యాడ్జెటే ఎత్తి వాటర్‌లో ఎసేసరికి ఆ షాక్‌కి 3 షార్క్స్‌కి షాక్ కొట్టి వెళ్ళిపోతాయి. ఓకే. బతికిపోయినాం రా అనుకుంటాంటే అప్పుడే ఇంకొక షార్క్ ఫాస్ట్‌గా మనోళ్ళ వైపు దూసుకొస్తా ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళ దగ్గర ఎటువంటి వెపన్ లేదు. అంకుల్ దగ్గర ఎటువంటి వెపను లేదు. అంతే మన వాళ్ళ కథ అయిపోయిందేమో అనుకుంటే అప్పుడే మన నెల్లి ఎంట్రీ ఇస్తుంది. ఒక్కసారిగా ఆ బుల్ షార్క్‌ని కొరుక్కొని వెళ్తుంది చూడండి. ఆ సీనే చూడడానికి సూపర్ ఉంటుంది. ఆ కెమెరామాన్ కూడా ఆ సీన్‌ని సూపర్‌గా రికార్డ్ చేసింటాడన్నమాట. ఇంక వాళ్ళ ముగ్గురిని బోట్‌లోకి ఎక్కించుకున్న తర్వాత వాళ్ళ అంకుల్ కూడా చాలా హ్యాపీ అయిపోతాడు. ఎందుకంటే మన హీరోయిన్‌కున్న అగోరాఫోబియా వల్ల బయటికి రావడమే తన ఓ సాహసం అన్నమాట. అలాంటప్పుడు ఇంత పెద్ద అడ్వెంచర్ చేసినందుకు చాలా హ్యాపీ అయిపోతాడు. ఇన్ కేస్ మీ అమ్మ ఉండింటే ఇంకా సంతోషపడేది అని చెప్తాడు. ఇంకా లీసా కూడా వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఇలా మీకు మనవడు పుట్టినాడని చెప్పేసరికి తను కూడా ఫుల్ హ్యాపీ. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఈ పిల్లలని చూసుకుంటే వాళ్ళ దగ్గర ఆ కార్ ఉంది కదా! అదే సైలెన్సర్ పైన ఉన్న కార్. దాన్ని యూజ్ చేసి ఆ ముగ్గురు కూడా తప్పించుకొని వెళ్తున్నట్టు చూపించి ఇక్కడే ఈ మూవీని కూడా ముగించేస్తారు. సో, ఎలా ఉంది గైస్ మూవీ? బావుందా?
ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.